టాలీలో BRS అనేది ఎలా ప్రిపేర్ చేయాలో సెకండ్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హావియర్స్ లాస్ట్ వీడియోలో టాలీలో బ్యాంక్ రీకన్సిలియేషన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో వీడియో చూసాము. ఈ వీడియోలో సేమ్ అదే బ్యాంక్ రీకన్సిలియేషన్ అనే స్టేట్మెంట్ని అంటే 2 టైప్స్గా ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పాను. ఫస్ట్ వే లాస్ట్ వీడియోలో చూపించాను, సెకండ్ వే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. 2 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంకింగ్లో బ్యాంక్ రీకన్సిలియేషన్లో యాక్సిస్ బ్యాంక్ తీసుకొని ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ క్లియర్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షను. లేదు అనుకుంటే గేట్వే ఆఫ్ టాలీలో బ్యాలెన్స్ షీట్ తీసుకొని ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ అనే గ్రూప్ సెలెక్ట్ చేయాలి. కరెంట్ అసెట్స్ అనే గ్రూప్ తీసుకుంటే కరెంట్ అసెట్స్లో మనకి బ్యాంక్ అకౌంట్స్ అనే గ్రూప్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. ఇదిగో సెలెక్ట్ చేశాను. నువ్వు ఏ బ్యాంక్ ద్వారా అయితే బ్యాంక్ రీకన్సిలియేషన్ అనేది చేయాలనుకుంటున్నావో ఆ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఇది యాక్సిస్ బ్యాంకేగా మంది సెలెక్ట్ చేసిన. ఏ మంత్ చేయాలనుకుంటున్నావో ఆ మంత్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్లో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి యాక్సిస్ బ్యాంక్ని సెలెక్ట్ చేయాలి. మన ఏప్రిల్ మంత్లో చేసాం కాబట్టి ఏప్రిల్ మంత్ సెలెక్ట్ చేస్తే ఏప్రిల్ మంత్లో మనం యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఎంటర్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇలా వస్తాయి మనకి. అయితే ఇప్పుడు వీటిల్లో 2 బుక్స్లో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్స్ని మనం క్లియర్ చేయాలి అనుకుంటాం. సో అలా క్లియర్ చేసి మన దగ్గర ఉన్న పాస్బుక్లో మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యి బ్యాంక్ బుక్లో ఎంటర్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ మంత్ నుండి నెక్స్ట్ మంత్కి కానీ లేదా ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. దాన్నే బ్యాంక్ రీకన్సిలియేషన్ అంటారు. ఇక్కడ ఎలా చేస్తారంటే మనం ఇది బటన్ ప్యానల్ అని చెప్పుకున్నాం. ఈ బటన్ ప్యానల్లో రీకన్సిలియేట్ అనే ఆప్షన్ ఉంది. రీకన్సిలియేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ తీసుకుంటే ఇదిగోండి రీకన్సిలియేషన్ వచ్చేస్తుంది. 2 బుక్స్లో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్స్ని ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో పెండింగ్ ఉంచాల్సిన ట్రాన్సాక్షన్స్ అలాగే ఉంచేస్తా. పెండింగ్ ఉంచాల్సిన ట్రాన్సాక్షన్స్ సేల్స్ ట్యాక్స్ డేట్ ఇవ్వకూడదు, సంజయ్ ట్రేడర్స్ డేట్ ఇవ్వకూడదు, మార్క్ అండ్ కో డేట్ ఇవ్వకూడదు, ల్యాంగర్ అండ్ కో డేట్ ఇవ్వకూడదు. సో ఈ 4 కాకుండా ఆ పెండింగ్ ఉంచాల్సిన 4 రిమైనింగ్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తా. ఫైనల్గా బ్యాలెన్స్ యాజ్ పర్ దగ్గర మనం చెప్పుకున్న వాల్యూ ప్రాబ్లమ్ అదే వాల్యూ రావాలి. 10 lakhs అమౌంట్ 2 బుక్స్లో ఎంటర్ అయింది, క్లియర్ చేసేయడమే. అలాగే విత్డ్రా చేసాం, 2 బుక్స్లో ఎంటర్ అయింది, క్లియర్ చేసేయడమే. 1 బ్యాంక్ నుండి అనదర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసాం, క్లియర్ చేసేయడమే. రాజా కంపెనీ వాళ్ళ నుండి చెక్ రిసీవ్ చేసుకున్నాం, సో ఇది కూడా క్లియర్. అలాగే రాజీవ్ కంపెనీ వాళ్ళ నుండి కూడా చెక్ రిసీవ్ చేసుకున్నాం, ఇది కూడా క్లియరే. అశ్విన్ డ్రాయింగ్స్ ఇది కూడా క్లియరే, అడ్జస్ట్మెంట్ ఏం లేదు. శాలరీస్ కూడా క్లియర్, అడ్జస్ట్మెంట్ ఏం లేదు. నెక్స్ట్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్, లాకర్ రెంట్, ఇన్సూరెన్స్ ముందు ఇవి బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయినాయి. తర్వాత మన దగ్గర ఉన్న క్యాష్ బుక్లో మనం ఎంటర్ చేసాం, సో ఇది కూడా 2 బుక్స్లో రికార్డ్ అయినట్టే, క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది ముందు బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయింది, తర్వాత మన దగ్గర ఉన్న పాస్బుక్లో మనం రికార్డ్ చేసాం. సో నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ 10,81,250 రావాలి. సో అలా వస్తే మనం చేసింది కరెక్ట్. ఇదిగోండి ఇలా మనం 2 టైప్స్గా చేయొచ్చు. సో ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటున్నాడు, ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎన్ని ట్రాన్సాక్షన్స్కి అయితే ఇక్కడ డేట్స్ ఇచ్చామో అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి రికన్సిలియేట్ సెలెక్ట్ చేస్తే ఇదిగోండి. సో ఇలా కూడా మనం టాలీలో బ్యాంక్ రీకన్సిలియేషన్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇలా 2 ఆప్షన్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.